హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8:30 అవుతుంది. మనం అయితే పెద్దాపూర్ నుంచి జోపేట్ వెళ్తున్నాము. సో రేపు మా పెద్దనాన్నది 25th మ్యారేజ్ యానివర్సరీ ఉంది. సో అందుకోసం అని మనం కొద్దిగా గ్రోసరీ షాపింగ్ కోసం వెళ్తున్నాము. సో ఈ రోజు వీడియో మొత్తం మనం నైట్ లో ఏమేమి చేస్తున్నాం అనేది మొత్తం ఉంటది. సో చూడండి గాయస్, మేము ఎప్పుడైతే జోపేట్ రీచ్ అయిపోయినాము, సో మాకు డబల్ కా మిఠాయికి కావాల్సిన బ్రెడ్ ప్యాకెట్ తీసుకోవడానికి ఇప్పుడు బేకరీకి వచ్చినాము, డైమండ్ బేకరీకి. సో అది తీసుకొని అయితే వెళ్ళిపోతాము. ఇంకా అట్లనే మాకు కొన్ని పనులు చెప్పారు, అవి చేసుకొని అయితే మేము మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతాము. డబల్ కా మిఠాయికి అయితే ఇవి మేమైతే ఇవి తీసుకున్నాం. చూడండి, ఇది వేస్ట్, ఇవి నార్మల్ బ్రెడ్ ఇవన్నీ. మేమైతే ఇప్పుడు ఇవి తీసుకొని వెళ్ళిపోతున్నాము. కార్లో అయితే లోడ్ చేస్తున్నాం. చూడండి గాయస్, ఇప్పుడైతే మేము బ్రెడ్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మేము కిరాణం షాప్కి వెళ్తాము. సో మనకైతే కొన్ని గ్రోసరీస్ చెప్పారు, అవి తీసుకొని వెళ్ళిపోతాము. మా వాడైతే కొన్ని సామాన్ తీసుకొని వచ్చిండు. నెక్స్ట్ మనం ఇప్పుడు వైన్ షాప్కి వెళ్తున్నాము. సో ఎందుకో మీకైతే చెప్తాను. మేమైతే ఇప్పుడు వైన్స్ ముంగడు ఉన్నాము. మా వాడైతే రమ్ తీసుకురావడానికి వెళ్ళిండు. ఇక మా వాడైతే రమ్ తీసుకొని వచ్చిండు. అయ్యో, మేమైతే ఓల్డ్ మోంక్ రమ్ తీసుకొని వెళ్తున్నాము. ఇది ఎందుకంటే యాక్చువల్గా మీకు చాలా మందికి తెలియదు అనుకుంటా, మనము పెళ్లిళ్ళలో తింటాం కదా షాదీకా రెడ్ చికెన్ అనే, అంటే చికెన్ ఫ్రై, దాంట్లో అయితే వీళ్ళు రమ్ వేస్తారు టేస్ట్ కోసము. సో మనకైతే చెఫ్ ఇది తీసుకురమ్మని చెప్పిండు. సో అందుకోసమే మనం వచ్చినాము. గాయస్, మాదైతే ఇప్పుడు ఫేస్ వాష్ అయిపోయింది. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ ఫంక్షన్ హాల్ వెళ్తాము. అక్కడ ఏమేమి పనులు అవుతున్నాయో, వర్క్ అవుతున్నాయో మీకైతే చూపిస్తాను. గాయస్, ఇక మేమైతే ఫంక్షన్ హాల్ వచ్చేసినాము. చూపిస్తా ఒకసారి మీకు మొత్తము. నైట్ అయితే ఇక మొత్తం మనకి ప్రిపరేషన్ అవుతుంది, డెకరేషన్ వర్క్ అవుతుంది, లోపల ఫుడ్ కూడా అయితే చూపిస్తాం. ఇక మా వాళ్ళు అయితే బొలేరోలు వచ్చారు. హాయ్ హాయ్ హాయ్. లోపల అయితే మొత్తం ప్రిపరేషన్ అవుతుంది. చూడండి, మార్నింగ్ వచ్చి అంటే ఆఫ్టర్నూన్ 4 o'clock అట్లా వచ్చి మేమైతే ఇవన్నీ సెట్ చేసి వెళ్ళిపోయినాము. ఇక మనకి డెకరేషన్ వర్క్ అయితే మొత్తం అయిపోతుంది. డెకరేషన్ వర్క్ అయితే అవుతుంది. మేమైతే ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. సో తినలేము, కొద్దిగా తినేసి మళ్ళీ ఇంటికి వస్తాము. నైట్ మొత్తం ఇన్నే ఉంటుంది మనకైతే పని. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఆడ మనమైతే ఇప్పుడు ఇంటికి వచ్చినాము. ఇది మా ఇల్లు. చూడండి, చూడండి మా ఇల్లు. హాయ్ మాల్తక్క, వీడియోకి హాయ్ చెప్పు. అరే హాయ్ రా, సెకండ్ ట్విన్ బ్రదర్స్. ఇగో వీడు వాడు ట్విన్ బ్రదర్స్. హంసిని హాయ్, రష్మిత హాయ్ చెప్పు. రేపటి గురించి అయితే వీళ్ళు ఫ్లవర్స్ వెళ్తుర్రు. మా ఫ్రెండ్స్ వచ్చారు, కొంతమందిని చూపిస్తా. అయ్యో, రేపు వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీ ఉందని ఒక రోజు ముందే వచ్చారు. చెన్నై బావ లోపల ఏం చేస్తున్నావు చూడండి. బావా హాయ్, ఏం చేస్తున్నావు? ఎప్పుడు వారికే నాయే. ఏం చేస్తాం ఇక తప్పుకోలేదురా, ఏడుకొచ్చినా గానీ. నీ పేరు ఏం పేరురా? ఏం పేరు చెప్పు. నీ పేరు? మమ్మ తిన్నావా? ఏం తిన్నావు? పప్పా. గాయస్, ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. సో మేమైతే ఇప్పుడు కేక్ కట్ చేయడానికి బయటికి వెళ్తున్నాం. ఇక అందరు బయట వెయిట్ చేస్తారు. అరేంజ్మెంట్ చేస్తున్నాం. 12 అయితే అయింది. యానివర్సరీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఇక మేము అందరం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ మ్యారేజ్ యానివర్సరీ పార్టీ చేస్తున్నాము. గాయస్ ఇప్పుడు మళ్ళీ మేము ఫంక్షన్ హాల్కి వచ్చినాము.
టైం వచ్చేసి ఇప్పుడు 1 అవుతుంది. సో ఇక మేము రాగానే మేమైతే ఇగో నిద్ర రాకుండా ఇగో చాయ్ పెడుతున్నాము. చూడండి మా తంటలు మాకు ఇక్కడైతే ఇక మటన్ కొడుతున్నారు. అయితే ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 2:30 అవుతుంది. సో నేనైతే ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వచ్చిన. మా వాళ్ళు అయితే ఇంకో కొంతమంది ఆడనే ఉన్నారు. సో కొద్దిగా పడుకోవడానికి రెస్ట్ తీసుకొని వచ్చిన. సో ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటేనే మార్నింగ్ మనం యాక్టివ్గా ఉండొచ్చు. సో మార్నింగ్ వీడియో అయితే మనకి సపరేట్గా వస్తుంది. సో సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బాయ్.